హలో ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే జోరుదార్ ఉన్నా. ఇంగ ఇయ్యాలనైతే గణపయ్య కోసం అనేసి పాశమన్నం అయితే వండుతున్నా. అదేనండి బెల్లం బువ్వ. మా తెలంగాణ యాసలో అయితే మేము బెల్లం బువ్వ అనే అంటాము. మీరేమంటారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. చక్కగా చదివేసుకుందాం. ఇంగ ఫస్ట్ అయితే చక్కగా గణపయ్య కోసం గదా! అందుకనేసి నేనైతే చక్కగా అందులో ఏం లేకుండా డస్ట్ లాంటిది ఉంటుంది గదా! కొంచెం రైస్‌లో ఇంగ దాన్నైతే క్లీన్ చేసేసుకొని చక్కగా 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇంగ గ్యాస్ మీద అయితే పెట్టుకున్నా అనమాట. సో, ఇంగా నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాననమాట. చిన్నప్పుడు ఏంటంటే నేను హాస్టల్‌లో ఉండేదాన్నని చెప్పాను గదా! సో, ఇంగా నాకన్నా సీనియర్స్ కూడా ఉండేవాళ్ళనమాట అక్కయ్య వాళ్ళు. మేముండే హాస్టల్‌లో ఎక్కువగా ఉండకపోయేవాళ్ళు. ఒక 10 మెంబర్స్ ఏమో ఉండేవాళ్ళు. అందులో నేను చిన్నదాన్ననమాట. నేనప్పుడు ఫోర్త్ క్లాస్ అనుకుంటా. అక్కయ్య వాళ్ళు నైన్త్ అట్లా ఉన్నారనమాట. అందులో అయితే ఆ ఇద్దరు అక్కయ్యలు వాళ్ళిద్దరూ వదిన, మరదలవుతారనమాట. రిలేటివ్సే. సో, అందులో ఒకామె నాతో పందెం కాసిందనమాట. నువ్వు మీరా అంటే అక్కయ్య పేరు మీరా నాకిప్పటికి గూడా గుర్తుంది. అక్కయ్య చాలా క్యూట్‌గా ఉండేవాళ్ళు. వైట్‌గా, చెబ్బి చెబ్బిగా భలే ఉండేవాళ్ళు లాంగ్ హెయిర్‌తో. సో, ఇంగ ఏమైందంటే ఆ అక్కయ్య వాళ్ళ మరదలనమాట. ఇంకో అక్కయ్య పేరు కృష్ణవేణి అక్కయ్య. సో, ఆకే ఏంటి అంటే నాకు చెప్పింది, "లావణ్య నువ్వు మీరా అక్క జుట్టు కట్ చేస్తే నేను నీకు 10 రూపీస్ ఇస్తాను" అని చెప్పింది. రూ. 10 కోసం కకృతి పడి పాపం నేను ఆ అక్క జుట్టు మొత్తం కట్ చేశాను. చాలా పెద్దగా ఉంటుంది. అందులో హాఫ్ కట్ చేశాననమాట. ఇంగా నైట్ ఏంటంటే అందరూ పడుకుంటారు గదా! పాపం మంచి నిద్రలో ఉంటారు. నేనింగ ఆ రూ. 10 కోసం అనేసి అసలు ఆ టైంలో నా మైండ్‌లో ఏం పురుగు తిరిగిందో నాకు అర్థం కాలేదనమాట. పాపం మా అక్కయ్య తర్వాత ఎంత బాధపడతది అని నేను అవన్నీ ఆలోచించలేదు. బస్ రూ. 10 దొరుకుతున్నాయి గదా! అనేసి ఇంగ నేను నైట్ అందరూ పడుకున్న తర్వాత చిన్న చాక్ తీసుకొని అక్కయ్య హెయిర్ అయితే బాగా ఏం కట్ చేయలేదులెండి. కొంచెం మన ఈ ఫింగర్ అంత ఉంటుంది గదా! 2 ఇంచులో, 3 ఇంచులో కట్ చేశాననమాట. ఇంగా కట్ చేసేసి చక్కగా మళ్ళీ ఎట్లా ఉంటుందో అట్లా ఫోల్డ్ చేసేసి ఏం తెలవనట్టు మంచిగా నంగనాచి లెక్క సక్కగా పండుకున్నా. ఇంక పొద్దున్న లేసి అక్కయ్య స్కూల్‌కెళ్ళడానికి రెడీ అవుతుంటే జుట్టేస్తారు కదా! సో, ఇంక జుట్లేసుకుందామని అక్కయ్య హెయిర్ తీసేసరికి మొత్తం ఇట్లా షార్ట్‌గా ఉందనమాట. తనకేం అర్థం కాలేదు ఒక క్షణం అసలు ఏమైంది నా జుట్టుకి అనేసి. ఇక తర్వాత తెలిసిందనమాట. ఇంగ నేనే జెప్పిన ఇట్లా మీరా అక్కయ్య కృష్ణవేణి అక్కయ్య నేను పందెం కట్టుకున్నాం అక్క నీ జుట్టు మీద అనేసి ఇంగ జెప్తే పాపం మా అక్కయ్య నన్నసలు ఒక్క మాట గూడా అనలేదు. కానీ చాలా ఏడ్చేసిందనమాట. నా లాంగ్ హెయిర్ అంతా పోయిందే అనేసి. కొంచెం ఎక్కువగానే కట్ జేసినట్టున్నానండి. పాపం ఇంగా తను చాలా ఏడ్చేసింది. అట్లా నా లైఫ్‌లో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ అనమాట. మీ లైఫ్‌లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ